Welcome to M1 News. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ ఉర్స్ ఆర్య సమాజ్ మందిరంలో మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి, మరుపల్ల భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసేలా కేటీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ప్రార్థించామని తెలిపారు. ప్రజా సేవలో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆర్య సమాజ్ పురోహితులు గుడిమల్ల వేద ప్రకాష్, శ్రీనివాస్ వేద మంత్రోచ్చరణ మధ్య యాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు పండ్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో వనం కుమార్, మరుపల్ల గౌతమ్, పోలేపాక రాజన్ బాబు, శెట్టి మోహన్, మండల హరీష్, గోనె మధు, కళ్యాణపు వెంకటేశ్వర్లు, సాదుల రంజిత్, మండల రాములు, కొల్బుల చంద్రకళ, కోడెం పద్మ, కెంచ పద్మ, అన్న శ్రీనివాస్, వెంగళ రాజనర్సు, చీర రమేష్, గుండె సదానందం, కోరె సాంబమూర్తి, క్యాంతం రాజేందర్, నరిగ సదానందం గౌడ్, కోటేశ్వర్, కోల్పాక కుమారస్వామి, మండల శివరాం, ముక్కెర నాగార్జున, వినయ్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 40 డివిజన్లోని ఆర్య సమాజ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేవయాగం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ యువత దిక్సూచి, తెలంగాణ యువ కిషోరుడు, యువ నేత కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క 50 సంవత్సరాలు జన్మదినం పూర్తి చేసుకొని 51 సంవత్సరం అడుగుతున్న సందర్భంలో ఈ ఆర్య సమాజంలో దేవయాగం నిర్వహించడం జరిగింది. తండ్రికి తనయుడు తగ్గట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల బాగు చేయడానికి పూనుకున్న వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు గారు. కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ యావత్ తెలంగాణ ప్రాంత యువకులకు ఒక దిక్సూచిగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అధికారంలో లేకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గడగడలా ఆడించే వ్యక్తి యువనేత మన కల్వకుంట్ల తారక రామారావు గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో వారి యొక్క అవినీతి, వాళ్ళ యొక్క దురాంతకర మాటలను ఇవన్నీ పారదోలాలంటే ఇవాళ కేటీఆర్ గారికి సర్వశక్తులు ఒడగూర్చి ఆ భగవంతుడు ఇవాళ వాటి యొక్క కుయత్తులను చెల్లాచెదరం చేయడానికి కూడా శక్తి సామర్థ్యాలు కలగాలని కూడా ఈ సందర్భంగా దేవయాగంలో కోరడం జరిగింది. రాబో రోజులలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యత వహించి ఇవాళ తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని కూడా ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇవాళ అందరూ ఎదురు చూస్తాను. ఎప్పుడైతే కల్వకుంట్ల తారక రామారావు ఏ కార్యక్రమం పెట్టినా కూడా, ఎక్కడ చూసినా కూడా వారి మాటలు వినాలని ఇవాళ ప్రజలు ఎగబడతారు. ఇవాళ రాబో రోజులలో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలలో మొత్తం గుండెలలో నిలిచిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హఠావో, బీఆర్ఎస్ పార్టీకి బచావ్ అన్న ప్రజల గుండెలలో నిలిచిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎప్పటికైనా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారికి మద్దతుగా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము వెన్నంటూ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ